కరణ్ జోహార్ నిర్మించిన ధర్మ ప్రొడక్షన్ హిట్ చిత్రం దోస్తానా ఫ్రాంచైజీకి భారీ స్పందన వచ్చింది. 2008లో విడుదలైన ఈ సినిమా బోల్డ్ ప్రేమ కథ, ఫన్, స్టైలిష్ నటనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ లాంటి స్టార్లు ప్రతి ఫ్రేమ్లో రక్తి కట్టించే నట ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అందువల్ల దోస్తానా 2 నిర్మాణంపై ధర్మ ప్రొడక్షన్ ఆతృతగా ఉంది. మొదటగా ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా ఎంపిక చేశారు. అయితే కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహార్ మధ్య తలెత్తిన వివాదాల కారణంగా ప్రాజెక్టు కాస్త మందగించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల షూటింగ్ అనంతరం ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత కార్తిక్ ఆర్యన్తో మళ్ళీ పనిచేసేది లేదని చెప్పిన కరణ్ జోహార్ కొన్నేళ్ల తర్వాత ఇప్పటికీ పూర్తిగా మారాడు. కార్తిక్ ఆర్యన్ లాంటి టాలెంటెడ్ హీరోని వదులుకుంటే జరిగే నష్టమేంటో అతడికి ప్రాక్టికల్గా అర్థమయ్యాక ప్లాన్ మారింది. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ హీరోగా ధర్మ ప్రొడక్షన్ వరుసగా సినిమాలను నిర్మిస్తుంది. అయితే కార్తిక్ మాత్రం దోస్తానా 2లో భాగం కాదు. అతడి స్థానంలో లక్షను ఎంపిక చేసుకున్నట్లు ఇప్పుడు నటుడు విక్రాంత్ మాస్సే ధృవీకరించారు. అయితే దోస్తానా 2 కోసం తొలుత ఎంపిక చేసుకున్న జాన్వీ కపూర్ని తిరిగి ఆన్ బోర్డు తెస్తారా లేదా అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. ధర్మ ప్రొడక్షన్స్ ఇంకా కథానాయిక ఎవరు అన్నది ప్రకటించలేదు. దోస్తానాలో దేశీ గాల్ పాత్రలో ప్రియాంక చోప్రా నటన గొప్పగా ఆకర్షించింది. ఇప్పుడు జాన్వీ కపూర్ లాంటి జెడ్ స్టార్ అయితే రక్తి కడుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. కానీ కథానాయిక ఎవరు అన్నది విక్రాంత్ మాస్సే కానీ ధర్మ టీం కానీ ధృవీకరించలేదు. మొదటిసారి ధర్మ సంస్థలో టింకు రంగడి పాత్రలో నటిస్తున్నానని మాత్రం విక్రాంత్ మాస్సే ధృవీకరించారు. రంగురంగుల డిజైన్ దుస్తులు, ఫ్యాన్సీ సన్ గ్లాసెస్ ధరించి మొదటిసారి కొత్తగా కనిపిస్తానని మాత్రం అతడు చెప్పారు. యూరప్లోని ఎగ్జాటిక్ లొకేషన్లలో షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈసారి దేశీగాలు ఎవరు అని అడిగినప్పుడు ఎవరైనా కావచ్చు, ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉండనివ్వండి అని అన్నారు. దోస్తానా 2కి తరుణ్ మాన్సుఖాని దర్శకుడు. కరణ్ జోహార్ 2008 చిత్రం దోస్తానాకు సీక్వెల్ కథతో రూపొందుతుంది.